ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన ఎందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. ఆ పవిత్రత ఏమిటి? అది ఏ పరిపూర్ణమైన స్వార్థరహితమైన ప్రేమ. ఆ ప్రేమ చేతనే భగవంతుడు ప్రేమ స్వరూపుడై ఆవిర్భవిస్తాడు. ప్రేమనే లేకుండా ఎంత సాధన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. ఓం శ్రీ సాయిరామ్. ఒక మంచి మాట. నేను ఎంత పేదవాణ్ణంటే నా ఊపిరి కూడా నాది కాదు, కానీ ఎంత ధనవంతుణ్ణంటే ముల్లోకాలకి స్వామి నావాడే. ఎంతో విలువైన భక్తితో కూడిన ఒక మహాత్ముడు కథ చెప్పుకుందాం. ఒకానొక సమయంలో ఒక మహాత్ముడు ఉండేవారు. చుట్టుపక్కలందరూ ఆయన యొక్క దినచర్య కోసం ఎంతో గొప్పగా చెప్పుకుండేవారు. సూర్యోదయం అవకముందే ఆయన దినచర్య మొదలయ్యేది. రోజంతా ఆశ్రమంలో ఉన్న శిష్యులతో భక్తి మార్గంలో ఉన్న విశిష్టత కోసం చెప్పేవారు. ఆయన దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఆయన దగ్గరగా ఉన్న నది ఒడ్డున రోజు ఉదయాన్నే విహరించేవారు. అదేవిధంగా ఒకరోజు నది ఒడ్డున విహారం చేస్తుండగా నది ఒడ్డున నిలబడి ఉన్న దేవదూత మీద ఆయన దృష్టి పడుతుంది. మహాత్మా ఆయన దివ్యజ్ఞానంతో ఆయన దేవదూతని తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి నమస్కరించుకొని ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఎంతో వినమ్రంగా ఆయనతో, మీ దగ్గర ఉన్న ఆ పుస్తకంలో ఏముందో చెప్పగలరా అని అడుగుతారు. ఆయన మాట విని దేవదూత చిరునవ్వుతో, మహాత్మా, ఈ పుస్తకంలో ఎవరైతే నిరంతరం భగవతారాధన చేస్తూ నిర్మలమైన హృదయంతో భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయని దేవదూత చెప్తారు. దేవదూత మాటలు విని మహాత్మా దేవదూతతో ఏమంటారంటే, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక్కసారి ఆ పుస్తకాన్ని చదవచ్చా అని అడుగుతారు. దేవదూత తప్పకుండా అని చెప్పి ఆయన చేతికి ఆ పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకం తీసుకొని మహాత్మా మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదివేస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అందులో ఆయన పేరు ఎక్కడా ఉండదు. మహాత్మా నవ్వుతూ ఆ పుస్తకాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేస్తారు. ఆ దేవదూతకి ధన్యవాదాలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోజంతా యథావిధిగా ఆయన దినచర్య ప్రకారంగా ఎంతో ఉత్సాహంగా కర్మలను ఆచరిస్తూ ఆ రోజు దినచర్యను ముగిస్తారు. రోజులాగే మర్నాడు నది ఒడ్డున విహారం చేస్తుండగా అదే స్థానంలో దేవదూత మరలా కనిపిస్తారు. మహాత్మా దేవదూతని చూసి నవ్వుతూ ఆయనకి నమస్కరించుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు. మహాత్మా ముందుకు వెళ్ళిపోవడం చూసి దేవదూత ఆయనను ఆపుతూ, మహాత్మా, ఈరోజు నా చేతిలో ఉన్న పుస్తకాన్ని చదవరా అని అడుగుతారు. మహాత్మా నవ్వుతూ వద్దులేండి అని చెప్పి అంటారు. లేదు మహాత్మా, ఒక్కసారి పుస్తకం చదవండి అని దేవదూత మహాత్ముడి చేతికి పుస్తకాన్ని అందిస్తారు. మహాత్మా ఆ పుస్తకం ఇప్పగానే మొదటి పేజీలోనే ఆయన పేరుని చూసి దేవదూత వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఆశ్చర్యంతో దేవదూతని ఏమడుగుతారంటే, భగవంతుడి దగ్గర కూడా 2 రకాల పుస్తకాలు ఉన్నాయా? ఆ మాట విని దేవదూత నవ్వుతూ మహాత్మతో ఏమంటారంటే, నిన్న మీరు చూసిన పుస్తకంలో ఎవరైతే భగవంతుణ్ణి మనసారా ప్రేమిస్తున్నారో వాళ్ళ పేర్లే ఉన్నాయి. కానీ ఈరోజు మీరు చూస్తున్న పుస్తకంలో ఎవరినైతే భగవంతుడు ప్రేమిస్తున్నాడో వాళ్ళ పేర్లున్నాయి. అది విని మహాత్మా ఎంతో ఆనందంతో ఆ పరమాత్ముణ్ణి నమస్కరించుకుంటారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భగవంతుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమిస్తామో భగవంతుడు కూడా మనల్ని అదే విధంగా ప్రేమించాలంటే మనము ఏ విధంగా ఉండాలో, ఏం చెయ్యాలో అది తెలుసుకోవాలి. సాధారణంగా మనకు కావాల్సింది మనకు దొరకకపోతే మనలో ఒక రకమైన నిరాశ ఉంటుంది. అదే మనం చేస్తున్న తప్పు. మనము నిరాశ పడకుండా ఆ భగవంతుడి పైన అచంచలమైన విశ్వాసంతో ఎంతో ప్రేమతో ఆ భగవంతుడిని నిరంతరం ఆరాధించినప్పుడే భగవంతుడికి కూడా మన మీద ప్రేమ కలుగుతుంది. భక్తుడి పైన భగవంతుడు ప్రేమయే భక్తుడి యొక్క జీవన పరమార్థం. అదే ఈ కథ యొక్క సారాంశం.